విద్యాశాఖ మంత్రి కమ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు స్పందించిన తీరు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ కి ఒక పిల్లలు జేఈఈ మెయిన్స్ రాసినటువంటి పిల్లలు ఒక మద్రాస్ ఐఐటి లాంటి అకాడమీస్ లో చదవాలనుకుంటే వాళ్ళకి కాల్ వచ్చి కూడా ఒక చిన్న అంటే ఆప్షనల్ గా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ లో మీకు మార్కులు లేవు అని చెప్పగానే ఆయన మెసేజ్ పెట్టడం వెంటనే దాని మీద ఒక జీవో పాస్ చేసి 25 మంది విద్యార్థులకి వాళ్ళ జీవితాలు మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది ఎలా చూడాలంటారు? అంటే ఒక చదువుకున్న వ్యక్తి మంత్రి అయితే ఈ తరహా రిజల్ట్స్ చూడొచ్చు అంటారా? అవును, ఇప్పుడు రాగబోగా చూసే కొద్దీ చంద్రబాబు నాయుడు గారిని మించిపోయేలాగా చేస్తారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి అనిపిస్తుందండి. అంటే యువగళం అనే పాదయాత్రలో ఆయన ఏవేవైతే చూశారో వాటన్నిటినీ రెడ్ బుక్లో కాదు, ఆయన మైండ్ బుక్లోనే రాసుకొని పెట్టుకొని తను ఏం చేయాలి, ఎంత చేయగలడు అనేది ప్రిపేర్ అయిపోయి మినిస్టర్ అవ్వడం అనేది అసలు ఆంధ్ర ప్రజానీకం చేసుకున్నటువంటి అదృష్టం అని నేను చెప్పదలుచుకున్నాను. అందుకని జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్తో రెస్పాండ్ అయ్యి జీవో పాస్ చేయడం అనేది బహుశా ఇట్లాంటి చిత్రమైన విషయాలు, చారిత్రకమైన విషయాలుగా మార్పు చెంది మనకెప్పటికీ గుర్తుండిపోయేలాగా ఇతరులు మనల్ని ఉదాహరణగా తీసుకునేలాగా ఉండడం అనేది మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే సాధ్యం. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సమిష్టి కృషి చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ కనెక్షన్లో నేను ఒక విషయం చెప్తానండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఆ 18 గంటలు పనిచేయడానికి నేను కూడా సమాయత్తం అవుతున్నానని డైరెక్ట్గా పబ్లిక్గా విట్నెస్ ఇవ్వడం అనేది మనం చూసాం. కాబట్టి ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఏం జరుగుతున్నాయి, రహస్యంగా జరిగిన రాజకీయాలే మనకు తెలుసు తప్ప కేసీఆర్ గారి మధ్య, జగన్ గారి మధ్య ఇట్లా ఓపెన్గా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి అని మాట్లాడుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని 18 గంటలు పని చేయగలిగే ఒక ముఖ్యమంత్రిలాగా నేను కూడా పనిచేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్గా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మేము పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తారు అని చెప్పగలగటం అనేది మామూలు విషయం, అందరం చెప్తాం. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లాగా నేను పనిచేయాలని చెప్పారు అని అంటే దట్ ఈస్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో మీరు అన్నట్టు పోటీ పడుతూ ఈ రోజున ప్రజా దర్బార్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళకి సహాయం కావాలో వాళ్ళని ఆయన ఆదరిస్తున్న తీరు కానీ లోకేష్ గారు ప్రజా దర్బార్ పేరు మీ దాకా వచ్చి ఉంటుంది, మీకు తెలిసే ఉండదు. దాని మీద మీ కామెంట్ ఏమంటారు సార్? కామెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజా దర్బార్ అనగానే నాకు ప్రజావేదిక గుర్తొచ్చేస్తుంది అందరికీ, ఇప్పుడు కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ. ఆ ప్రజావేదికలో ఎక్కడెక్కడ జనం అందరూ వచ్చి చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం దాకా చెప్తే సహనంతో విన్న ఒక అనుభవం నుండి జగన్మోహన్ రెడ్డి అతని డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్తో ఆ ప్రక్రియనే అసలు క్యాన్సిల్ చేస్తే విత్ ఇన్ నో టైం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవగానే అదే ప్రజావేదికను మళ్ళీ కంటిన్యూ చేసి మార్నింగ్ టు అంటే 10 o'clock వరకు సమస్యలను వినగలగడం అనేది ఏదైతే ఉందో అలాంటి నాయకులు ఉంటే ఎంత ఒట్టిపోయినటువంటి రాష్ట్రాన్ని కూడా తిరిగి మళ్ళీ పచ్చగా చేసే అవకాశం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. అందులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత మళ్ళీ అన్ని మార్కులు కొట్టేసిన నాయకులు లోకేష్ బాబు గారని నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా ఈ మంత్రులు ఎవరైతే ఆ అవకాశాన్ని తీసుకున్నారో, మంత్రివర్యులుగా అయ్యారో వాళ్ళందరూ దిట్టలండి. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వంగలపూడి అనిత సిస్టర్ని తీసుకుందామండి, చెల్లి. తను ఒక టీచర్గా మొదలుపెట్టి పిల్లలకు పాఠాలు చెప్పే ఒక టీచర్కి తొందరగా ప్రపంచం అర్థమవుతుంది. కాబట్టి టీచర్గా ఉన్నాము ఏం చేయగలదు హోమ్ మినిస్టర్గా అయితే అని అనుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నానండి. హోమ్ మినిస్టర్గా అనౌన్స్ చేసిన 2వ గంట నుంచే ఫైళ్ళన్నీ దగ్గరేసుకొని కూర్చొని హోమ్ మినిస్ట్రీలో ఫస్ట్ ఏం మాట్లాడాలి, కంటిన్యూషన్లో ఏం మాట్లాడాలి, ఎలా ఫెయిల్ అయింది లాస్ట్ గవర్నమెంట్, మేము ఎలా సక్సెస్ కాబోతున్నాము, మేమేం చర్యలు తీసుకోబోతున్నాం అనేది అసలు కామాలు ఫుల్ స్టాపులు లేకుండా మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారిని మనం చూసాం. కాబట్టి ఏంటంటే మంత్రి ఒకటండి, ఒక కుర్చీ ఉందంటే ఆ కుర్చీలో కూర్చునే వ్యక్తిని బట్టి ఆ కుర్చీ విలువ పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే గతంలో హోంమంత్రులుగా చేసిన వాళ్ళు మహిళలు, నేను అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు మహిళలు హోంమంత్రులు అయ్యారు. వాళ్ళు హోంమంత్రులు అయ్యామని చెప్పుకోవటమే తప్ప హోంమంత్రులుగా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అనే దానికి చాలా 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 ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈరోజు హోంమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నెక్స్ట్గా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ అవరే పనిలోకి దిగినటువంటి వంగలపూడి అనిత గారు చాలా స్ఫూర్తిగా నిలబడ్డారు. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి
అచ్చెన్నాయుడు గారు కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ, స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు కానీ, అవును. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాధితులుగా కూడా ఉన్నారు. కాబట్టి ఆ బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ వెంటనే ప్రజలకు సర్వీస్ చేసే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే బాబు గారు సెంటర్ పాయింట్గా ఉండి తన చుట్టూ మంత్రులను ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరూ 5 సంవత్సరాల్లో సాధించే విజయం 2 సంవత్సరాల్లో సాధిస్తారేమో అనేంత విగరస్గా పనిచేయటాన్ని గర్వపడుతున్నాము. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, రేపు ఇంకా అంటే చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో సేమ్ ఇలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్ సమాజం పట్ల బాధ్యత, జవాబుదారీతనము, సోషల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, అవగాహన, వాటి మీద హక్కుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి అలాంటి పదవులు కనుక ఇస్తే బాబు గారు అనుకునే విజన్ ఖచ్చితంగా ఇంకా మెరుగుపడుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఆ అపాయింట్మెంట్స్లో సరిగ్గా న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సామాజిక న్యాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అవకాశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా.